ఈరోజు ఎక్కడైతే మన మహారాష్ట్రలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. అక్కడ ఏవైతే కూటమి ఉందో ఈ కాంగ్రెస్ కూటమి వాళ్ళని వాళ్ళు గెలుస్తామని చెప్పి ప్రజలను మాయమాటలు చెప్పి మేము తెలంగాణలో గెలిచినాం, 6 పథకాలు అమలు చేస్తున్నాం, ఈ 6 పథకాలు కూడా దీంతో కలిపి ఇంకొక పథకం 7 పథకాలు కలిపి మీకు ఇస్తామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి 2500 మహిళలకు ఇస్తామని చెప్పేసి ఇక్కడున్న సీఎం రేవంత్ రెడ్డి పోయి అక్కడ ప్రచారం చేసిండు. ఆయన ఎక్కడైతే ప్రచారం చేసినా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో అవన్నీ ఓడిపోవడం జరిగింది. మహారాష్ట్ర ప్రజలకు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ముందే అర్థమైపోయింది. కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలనే ఆకాంక్షతోటి ఈ కల్లిబొల్లి మాటలకు వాళ్ళు లొంగకుండా బీజేపీ ప్రభుత్వానికే అత్యధిక మెజార్టీతో అసెంబ్లీ స్థానాలు గెలిపించడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ చెప్పిన ఏదైతే